సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి 7 చనిపోయినట్లుగా అధికారికంగా సమాచారం వస్తోంది. 13 మంది వరకు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. భారీగా క్షతగాత్రులు ఉన్నారు. పలువురు పరిస్థితి వారిలో కూడా విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. పాసులు లేని వాళ్ళు కూడా రావడంతో విపరీతంగా క్రౌడ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్లో పూర్తిగా అభిమానులు తోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడంతో ఊపిరాడక సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఊపిరాడక చనిపోయారు. 13 మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. అఫీషియల్గా అనౌన్స్ చేశారు 7 అభిమానులు చనిపోయినట్టుగా. కానీ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 13 మంది వరకు చనిపోయినట్టుగా అనధికారిక సమాచారం. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో పాలు పంచుకుందామని చెప్పి వచ్చినటువంటి అభిమానులు పూర్తిగా తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ సొమ్మసిల్లి ఎవరైతే పడిపోయారో అభిమానులు, ఊపిరాడక ఎవరైతే తొక్కిసలాట్లో నలిగి పడిపోయారో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్లోనే 9 చనిపోయారు. వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేసి అంబులెన్స్లో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తుంటే మార్గ మధ్యలోనే కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ ఫ్యాన్స్ అక్కడ ఎవరైతే తమ అభిమాన టీంని చూడటానికి వచ్చారో 18 ఏళ్ల తర్వాత మా టీం కప్పు కొట్టింది, మా అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూద్దామని చెప్పి చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వచ్చినటువంటి అభిమానుల్లో ఒక విషాద వాతావరణం అక్కడ నెలకొంది. ఆర్సీబీ టీంను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చినటువంటి అభిమానులు పూర్తిగా విషాదభరితంగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుందని ఎవరు ఊహించలేదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్సీబీ టీం చిన్నస్వామి స్టేడియానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఈ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా అక్కడ స్టేడియంలో విజయోత్సవ సత్కార కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని చెప్పి వేలాదిగా తరలి వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నుంచే వేలాదిగా అభిమానులు ఒక బెంగళూరు నుంచే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక్కసారిగా రావడంతో, రోడ్ల మీదకి రావడంతో క్రౌడ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. విజువల్స్లో మనం చూస్తున్నాం. గేట్ల దగ్గర చిన్నస్వామి స్టేడియం 18, 19, 20 గేట్ల దగ్గర ఒక్కసారిగా ఓపెన్ చేశారు. అభిమానులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ గేట్లు ఓపెన్ చేసే సమయంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కావచ్చు, అక్కడ ఆ స్టేడియానికి సంబంధించిన సిబ్బంది క్రౌడ్ని అంచనా వేయలేకపోయారు. వేలాదిగా గేట్ల దగ్గర తోసుకుంటూ ముందుకి కదలటంతో పోలీసులు కూడా ఇక క్రౌడ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో పాసులు లేని వాళ్ళు కూడా స్టేడియం లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. సో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే సమయంలో లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా లాఠీచార్జ్ చేస్తున్నట్టుగా అభిమానులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ వెనక్కి పరిగెత్తడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. చాలామంది ఫ్యాన్స్, అభిమానులు నలిగిపోయినట్టుగా తెలుస్తోంది ఆ క్రౌడ్లోనే. సో ఎవరైతే సొమ్మసిల్లి పడిపోయారో వాళ్ళని వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లే క్రమంలో అప్పటికే అసలు వాళ్ళు ఏమీ కదలలేని పరిస్థితి ఉంది. 7 స్పాట్లోనే చనిపోయారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విజువల్స్ చిన్నస్వామి స్టేడియం దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో జరిగినటువంటి ఈ విషాదానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు స్టార్ట్ అయిపోయాయి. కనీసం క్రౌడ్ను కూడా కంట్రోల్ చేయలేరా? అదనంగా భద్రతా బలగాలను తీసుకొచ్చి అదనంగా పోలీసుల్ని మోహరించి ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేరా? ఎందుకింత నిర్లక్ష్యం? అభిమానులు చంపేస్తారా? బెంగళూరు ప్రజల్ని చంపేస్తారా మీరు? ఇదేనా మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? గాడిదలు కాస్తుందని చెప్పి రాజకీయంగా విమర్శలు కూడా టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తూ ఉన్నారు స్థానికంగా అధికారులు, నాయకులందరూ కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వెళ్ళి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అసలు లాఠీచార్జ్ జరగడానికి కారణం ఏంటి? అభిమానులు వేలాదిగా గేట్ల దగ్గర తోసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు? వీటన్నిటి మీద సమీక్ష కొనసాగుతుంది. డీజీపీ, స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అందరూ కూడా చిన్నస్వామి స్టేడియానికి బయలుదేరి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. విజువల్స్లో మీరు చూడొచ్చు. సొమ్మసిల్లి పడిపోయినటువంటి అభిమానుల్ని వెంటనే ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. గేట్ల దగ్గర ఇంకా అభిమానులు ఏ విధంగా పడిగాపులు పడుతున్నారో స్క్రీన్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎప్పుడైతే బెంగళూరు
ఆర్సీబీ టీం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా బెంగళూరుకు రావటం మొదలుపెట్టారు. బెంగళూరులో ఉన్నటువంటి క్రౌడ్నే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటే ఇక బయట ప్రాంతాల నుంచి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా బెంగళూరుకి తరలి రావడంతో రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆర్సీబీ టీం ఎప్పుడైతే బెంగళూరుకు చేరుకున్నారో అక్కడి నుంచి ఏం జరిగిందో పిన్ టు పిన్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆర్సీబీ టీం ఎప్పుడైతే బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్నారో అప్పుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఒక ర్యాలీగా విక్టరీ పరేడ్గా విధాన సౌధకు వెళదాం అనుకున్నారు. కానీ పోలీసులు పరిస్థితిని ముందుగానే కొంత అంచనా వేసి క్రౌడ్ని మనం కంట్రోల్ చేయలేం, మీరు ఓపెన్ టాపిక్కి అభివాదం చేస్తే కనుక అది మరింత ప్రమాదానికి కారణమవుతుందని చెప్పి హెచ్చరించడంతో విక్టరీ పరేడ్ జరగకుండానే డైరెక్ట్ బస్సు లోపల నుంచే చేతులతో అభివాదం చేశారు ప్లేయర్స్. డైరెక్ట్గా విధాన సౌధకి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. ఎప్పుడైతే చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కార్యక్రమం ఉంటుందని చెప్పి టికెట్లు ఇచ్చారో, పాస్ ఇచ్చారో, అందరూ కూడా అభిమానులు ఇటు నుంచి చిన్నస్వామి స్టేడియానికి బయలుదేరారు. గేట్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విపరీతంగా వేలాదిగా అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో గేట్లు ఓపెన్ చేయడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కింద పడిపోయినటువంటి అభిమానులు కూడా కింద పడిపోయినటువంటి ప్రేక్షకుల్లో తొక్కుకుంటూ కొంతమంది వెళ్ళారు. ఈ ఇసుకేస్తే రాలనంతగా గేట్ల దగ్గర జనం గుమికూటంతో మీరు విజువల్స్లో కూడా చూస్తే అర్థమైపోతుంది అభిమానులు ఏ విధంగా తోసుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. ఒకతను సొమ్మసిల్లి పడిపోయితే అతని మీద కూడా ఎక్కి ఏ విధంగా వెళ్తున్నాడో చూస్తున్నారు. గేట్ల దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా గేట్లను తోసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సొమ్మసిల్లి పడిపోయిన అభిమానుల్ని ఏ విధంగా ఆసుపత్రికి తరలిస్తున్నారో విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకొని ఆర్సీబీ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇంత పెను విషాదాన్ని ఎవరూ కూడా ఊహించలేదు. తమ అభిమాన ప్లేయర్స్ని చూద్దామని చెప్పి ఎప్పుడైతే అభిమానులు వేలాదిగా తరలి వచ్చారో ఈ సాయంత్రం ఆ విజయోత్సవ వేడుకను 18 సంవత్సరాల కలను దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం, అభిమానుల్ని ప్రత్యక్షంగా చూద్దాము అని చెప్పి వచ్చినటువంటి అభిమానులకు పెను విషాదం మిగిలింది. అభిమానం పూర్తిగా తీవ్ర విషాదంలోకి నెట్టివేసినటువంటి పరిస్థితుంది. ఇప్పటివరకు అధికారికంగా 7 చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనధికారికంగా 13 మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. ఆర్సీబీ విజయం ఇంతటి పెను విషాదాన్ని తీసుకొస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిమానులు ఎంతో ఆశతో చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని లైవ్లో చూద్దామని చెప్పి పాసులు కొంతమంది కొనుక్కున్నారు. అయితే అందరికీ వేలాదిగా వచ్చినటువంటి అభిమానులందరికీ పాసులు ఇవ్వలేని పరిస్థితుంది, టికెట్లు ఇవ్వలేని పరిస్థితుంది. టికెట్లు లేకపోయినా సరే ఈ విజయోత్సవాన్ని ప్రత్యక్షంగా చూద్దామని చెప్పి గేట్లను లోపలికి తోసుకుంటూ పోయే ప్రయత్నం చేశారు. టికెట్లు లేకపోయినా, పాసులు లేకపోయినా కొంతమంది అభిమానులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. గేట్లను తోసుకుంటూ ముందుకు కదిలినటువంటి పరిస్థితుంది. మరొక వైపు కొన్ని గేట్ల నుంచి ఆటగాళ్లు లోపలికి వెళ్తున్నారు, ఆటగాళ్లు ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్తున్నారని చెప్పి సమాచారం ఇవ్వడంతో మిగతా గేట్ల దగ్గర ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ వేరే గేట్లకు పరిగెత్తుతున్నటువంటి క్రమంలో పాసులు లేని వాళ్ళు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ లాఠీ చార్జ్ కారణంగా అక్కడ అభిమానులందరూ కూడా తొక్కిసలాటలో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అనధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు. 13 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా 20 మందికి పైగా అభిమానులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీగా క్షతగాత్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ క్రౌడ్ను ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తున్నారు. గేట్ల దగ్గర ఏ విధంగా గుమిగూడి ఉన్నారు. పాసులు లేని వాళ్ళు కూడా ఏ విధంగా అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడు చూస్తున్నారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. 13 మంది చనిపోయారు. ఇంకా క్షతగాత్రులు విపరీతంగా ఉండటంతో మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని చెప్పి చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రీట్మెంట్ జరుగుతోంది. ఊపిరాడక ఆ ఇసుకేస్తే రాలనంత జనంలోనే వాళ్ళు కింద పడిపోయారు. ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సో ఆన్ ద స్పాట్ 13 మంది వరకు చనిపోయారంటే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఫ్యాన్స్ని, అభిమానుల్ని
ఆసుపత్రులకి తరలి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా విజువల్స్లో మనకు కనిపిస్తోంది. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నటువంటి పరిస్థితుంది. సంబరాలు చేసుకుందాం అనుకున్నారు అభిమానులు. ఎప్పుడైతే కప్పు కొట్టిందో ఆర్సీబీ, ఎప్పుడైతే నిన్న పంజాబ్ మీద ఘన విజయం సాధించిందో అప్పటి నుంచి కూడా రాత్రి నుంచే బాణసంచ పేలుస్తూ వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేస్తూ మా కోహ్లీ కప్పు కొట్టాడు, 18 ఏళ్ల కళ నిరీక్షణ ఏదైతే వెయిట్ చేశామో దానికి మంచి విజయంతో ముగింపు పలికారు. ఘన విజయంతో మనం 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టాం అని చెప్పి కోహ్లీ అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, మెట్రో సిటీస్ మొత్తం కూడా రోడ్ల మీద జామ్ అయిపోయినటువంటి పరిస్థితుంది. రాత్రి నుంచే ఈ సంబరాలు అంబరాన్ని అంటున్న పరిస్థితుంది. టీం ల్యాండ్ అయిన తర్వాత ఆ టీం రోడ్ల మీద విక్టరీ పరేడ్ చేద్దాం అనుకున్నారు. కానీ రాత్రి నుంచే బెంగళూరుకు అభిమానులు విపరీతంగా పోటెత్తడంతో అభిమానుల్ని కంట్రోల్ చేయటం బెంగళూరు పోలీసులకు వీలు పడలేదు, సాధ్యం కాలేదు. రోడ్లు పూర్తిగా జామ్ అయిపోయినాయి. ఎయిర్పోర్ట్ నుంచి విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం ఈ మార్గాల్లో సాధారణ ప్రజానీకం ఎవరు రోడ్ల మీదకి రావద్దు, విక్టరీ పరేడ్ జరుగుతుంది, అభిమానులు విపరీతంగా తరలి వస్తున్నారు, ఈ రోడ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఇటువైపు రావద్దని చెప్పారు. ముందుగానే సూచన చేసినటువంటి పరిస్థితుంది. కానీ పోలీసులు కూడా ఊహించినంతగా పోలీసులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వేలాదిగా క్రౌడ్స్ వస్తారని, ఆర్సీబీ ఫ్యాన్స్ వస్తారని. ఇక చిన్నస్వామి స్టేడియం దగ్గర కార్యక్రమం తెలుసుకొని చిన్నస్వామి స్టేడియం గేట్ల దగ్గర గంటల కొద్దీ నిరీక్షించారు. కోహ్లీని, ఇతర ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూద్దాం, ఈ విజయోత్సవ సంబరాల్లో మనం భాగస్వాములు అవుదామని చెప్పి వచ్చారు. అయితే పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారా, లేదంటే ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పి ముందుగా ఊహించలేక అదనంగా బలగాల్ని మోహరించలేకపోయారా? తప్పు జరిగిపోయింది. అభిమానులు చనిపోయారు. 7 అభిమానులు ప్రస్తుతం అధికారికంగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనఫీషియల్గా, అనధికారికంగా 13 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. సొమ్మసిల్లి పడిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ మృతుల సంఖ్య పెరుగుతుందా అన్న ఒక భయం కూడా చాలా మందిలో కనిపిస్తోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద విషాద ఛాయలు అలుముకున్న ఒక భీతావహ వాతావరణం కనిపిస్తోంది. తోటి ప్రేక్షకులు ఇలా సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఈ అభిమానం ప్రాణాలు తీసే పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరూ కూడా ఊహించలేదు. అంత తీవ్రమైనటువంటి తొక్కిసలాటలో ఊపిరాడక అభిమానులు చనిపోవడంతో ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇంకా అదనపు బలగాలను అక్కడ మోహరించి పరిస్థితిని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ సాయంత్రం ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నారో, అభిమాన ఆటగాళ్లకు సత్కార కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో దాన్ని నిలుపుదల చేయాలని ఆదేశాలు మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టిన నేపథ్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేశారు. అది చూడటం కోసమే అభిమానులు వచ్చారు. ఈ పెను విషాదం జరిగినటువంటి సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించకూడదు, ఆపు చేయండి అని చెప్పి ప్రభుత్వం నుంచి మరి కాసేపట్లో ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రాజకీయంగా కూడా విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు? అదనంగా బలగాలను ఎందుకు మోహరించలేకపోయారు? క్రౌడ్ కంట్రోల్ ఎందుకు చేయలేకపోయారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 13 మంది అభిమానులు ఇప్పటి వరకు చనిపోయారంటే ఇంకా సొమ్మసిల్లిపోయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ సంఖ్య ఇంకా భారీగా పెరుగుతుందంటే ఏం చేస్తున్నారు పోలీసులు? గాడిదలుగా వస్తున్నారా అంటూ విమర్శలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి కూడా తీవ్రంగా పోలీసు అధికార యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఇంత వేలాదిగా అభిమానులు రోడ్ల మీదకి వస్తున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? నష్ట నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పెను విషాదం రాజకీయ రంగు కూడా పొలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అభిమానులు ఎవరైతే సొమ్మసిల్లి పడిపోయారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రులకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం.